ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా కొండకిండాం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణ పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. తొలి దశలో 17.80 కోట్ల రూపాయలతో సుమారు 25 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాన్ని అందించడంతో పాటు సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఇతర రాయితీలు కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశ్రమలను స్థాపించడం ద్వారా తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. రుణాల రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చేసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినువులు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎవరో దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశ విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఎందుకంటున్నారంటే అందరూ చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు, మన ఆ స్థాయి కాదని మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది.